హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను ప్రాన్ 65 అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రాన్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గట్టుగా సాల్ట్, కారం పిల్లలు ఎంత తింటారో అంత వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే వాళ్ళు మళ్ళీ తినరు. చేసేదే వాళ్ళ కోసం, వాళ్ళు తినకపోతే మళ్ళీ మనకు అసలు బాగోదు. ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్, ఒక స్పూన్ రైస్ ఫ్లోరు యాడ్ చేసేసి వాటర్ ఏమి వేయకుండా జస్ట్ అలా మసాలా మొత్తం ప్రాన్స్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసేసి మిక్స్ చేసుకున్నాక ఎగ్ వైట్ ఉంటుంది కదండి, వైట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మీరు యాడ్ చేసుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు. ఫుడ్ కలర్ మంచిది కాదు పిల్లలకి. నార్మల్గానే నేను ఫుడ్ కలర్ దేంట్లోని కూడా యూస్ చేయను. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అలా మిక్స్ చేసేసుకొని ఒక 30 మినిట్స్ దాన్ని అలాగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మసాలా అది బాగా పట్టేస్తుంది అనమాట రొయ్యలకి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. చిన్న మంట మీద పెట్టి ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి, లోపల ఉడకవన్నమాట. అలా స్పూన్తో వేసేసుకుంటున్నాను నేను, మీరు చేతితో కూడా వేసేసుకోవచ్చు. వేసేసి మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో పేలుతూ ఉంటాయి, టప్ టప్ మన టపాసుల్లాగా చూసుకోండి. అది ఒకదాని మీద ఒకటి ఉండిపోయినా ప్రాబ్లం ఏం లేదండి. ఫ్రై అయినప్పుడు సపరేట్ అయిపోతాయి అన్నీ. నేను మంచి కలర్లోకి అయితే వచ్చేయాలి బాగా ఫ్రై అయితే. అదిగోండి అవుతుంది మనకి. మొత్తం ప్రాసెస్ అంతా చిన్న మంట మీద చేస్తున్నాను నేను. అటు ఇటు తిరగేసి మరగేసి దాన్ని అటు ఇటు ఆడించేయండి. అంతే, అలా ఫ్రై చేసుకోండి. ఈ లాంగ్ వీడియోలు చేయాలంటే చాలు, అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. ఈ లాంగ్ వీడియోలతో పెద్ద తలనొప్పి వచ్చి పడింది నాకు. షార్ట్స్లో అయితే ఏదో ఒకటి మాట్లాడిసి పెట్టేయచ్చు, కానీ లాంగ్ వీడియోస్లో అసలు ఏం మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి కూడా నాకు ఏం తెలియట్లేదు. అసలు వీడియో చేస్తున్నాను కానీ జస్ట్ 2 మినిట్స్ 3 మినిట్స్ 1 మినిట్ అంతకన్నా ఎక్కువ అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే నేను చేయలేకపోతున్నాను కూడా. ఇదిగోండి ఇలాగ క్రిస్పీగా ఫ్రై అయిపోద్ది, కానీ చాలా బాగుంటుందండి. టేస్ట్ కరకరలం అనేది క్రిస్పీగా ఉంటుంది అనమాట. భలే ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీరంతా కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. లైక్ అండ్ సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటేనే కదండి నేను ముందుకు వెళ్ళగలను. బాయ్ అండి.